హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యలో యూట్యూబ్ లో ఫ్లఫీ ఆమ్లెట్ రెసిపీ బాగా వైరల్ అవుతుంది కదా. దాన్ని చూసి మా పాప మమ్మీ ట్రై చేద్దాం మమ్మీ అని రోజు అంటుంది. ఓకే అమ్మా ట్రై చేద్దామని ఈ 4 eggs తీసుకున్నాం మేమైతే. ఇక 4 eggs ఒక బౌల్లో వేస్తుంది. ఎల్లో మాత్రం సపరేట్ చేసేస్తుంది. ఎల్లో వేరుగా వైట్ వేరుగా సపరేట్ చేసి పెట్టేసుకోవాలి. దాన్ని వేరేగా బీట్ చేసుకోవాలి, దీన్ని వేరేగా బీట్ చేసుకోవాలి. ఎల్లో మొత్తం సపరేట్ చేసింది చూసారా. కొంచెం టేస్ట్ సరిపడగా కొంచెము సాల్ట్ వేసుకోవాలి. మేమైతే ఇక్కడ బీట్ చేసుకుని బీటర్ అయితే మా దగ్గర లేదు, అందుకని ఇక్కడ మజ్జిగ తిప్పుకుని కవ్వంతోనే ఇలా బీట్ చేస్తుంది చూసారా. మా పాప 5 minutes 6 minutes పట్టింది మాకైతే బీట్ చేసుకోవడానికి. తనకు చాలా ఇంట్రెస్ట్ కదా దీని గురించి, అందుకనే చాలా బాగా బీట్ చేస్తుంది చూసారా. బీట్ చేసేసరికి 5 minutes అయ్యేసరికి వైట్ అంతా ఇలా అయిపోయింది ఫ్లఫీగానా. ఇప్పుడు ఎల్లోలో కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా బీట్ చేస్తుంది. బీట్ చేసిన తర్వాత 2 పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాము. దానిలో ఆయిల్ వేసుకున్నాము. మా ఆయిల్ అయితే నువ్వులతో చేసిన ఆయిల్ అది, అందుకే ఎల్లోగా ఉంది. ఈ ఎల్లో అదంతా మొత్తం మధ్యలో వేసి దానిపైన వైట్ వేసుకోవాలి. స్పూన్ తోని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కళాయి అంతానా స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం అవుతుంది. దాని మీద కొంచెం చిల్లీ పౌడరు, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బాగా కాలిన తర్వాత ఇలా ప్లేట్లోకి ఎందుకు వేస్తుందంటే ఇలా తిరగేస్తే చిరిగిపోద్ది కదా, అందుకనేసి ప్లేట్లో వేసి దాన్ని టర్న్ చేసింది. చూసారా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఆమ్లెట్. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది యూట్యూబ్ లో చూడడం వల్ల మా పాప ఫస్ట్ టైం చేసింది, కానీ బాగానే వచ్చింది. తనకైతే ఆమ్లెట్ వేసుకోవడం రాదు, బాగానే ట్రై చేసింది తను ఇంట్రెస్ట్ గా ఉండడం వల్ల. చూసారా ఆమ్లెట్ చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.